ఓం శ్రీ సాయిరామ్. సనాతన సారథి 1966 సంవత్సరం జనవరి నెలలో తోటపల్లి చిదంబరయ్య గారు, వీరు వకీలుగా పనిచేసేవారు, అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు. వీరి యొక్క అనుభవాన్ని మన ఈ సనాతన సారథిలో ప్రకటించారు. సాయిరామ్ తెలుసుకుందాం. అది అంతయు సాయి మహిమయే. సాయిరామ్. నేను మద్రాసులో బ్యాంకు మీటింగ్ హాజరై 7/2/1965 తేదీని తిరుగు ప్రయాణం చేయడం కోసం బొంబాయి మెయిల్లో మద్రాసు నుంచి తాడిపత్రికి మొదటి తరగతి కంపార్ట్మెంటును రిజర్వ్ చేసుకొని రాత్రి 10 గంటలప్పుడు సెంట్రల్ స్టేషన్లో బొంబాయి మెయిల్లో కూర్చున్నాను. అప్పటికే 10 గంటలు దాటి ఉన్నందున పండుకోవటం కోసం బెడ్ని సవరించి ల్యాబరేటరీకి అనగా స్నానపు గదికి వెళ్ళాను. నేను కూర్చున్న కంపార్ట్మెంటుకు ప్రత్యేక గదులుగా ద్వారాలు ఉన్నాయి. అన్నిటికీ కలిసి ముఖద్వారం ఒకటి ఉన్నది. అది తెరవబడి ఉన్నది. నేను ల్యాబరేటరీ నుంచి బయటకు వచ్చినప్పటికీ మెయిల్ బేసిన్ బ్రిడ్జి స్టేషన్ దాడుతున్నది. ఈ మెయిల్ బండి బేసిన్ బ్రిడ్జి స్టేషన్ దాడుతున్నది. నేను సరాసరి నా ప్రత్యేక గది ద్వారం కడకు పోవటకు బదులు ముఖద్వారంలో ప్రవేశించాను. క్రింద పడిపోవడానికి ముఖ్య కారణం అది. తటాలున్న ఎవరో తన వైపునకు లాక్కున్నట్లున్నది. అంతే. ఏమి జరిగినదో నాకు ఎంత మాత్రమూ తెలియలేదు. మరు క్షణంలో నేను ఒక మెత్తని స్థలంపై కూర్చొని ఉన్నట్లు నాకు తోచినది. నేను ఎందుకు అక్కడ ఉన్నానో లేక అది నా కళ అని దిగ్భ్రాంతి కలిగినది. నిజంగా నేను బొంబాయి మెయిల్ నుంచి కింద పడ్డాను. మెయిల్ బండి వెళ్ళిపోయింది. చిమ్మ చీకటి. స్టేషన్ 2 ఫర్లాంగులు ఉంటుంది. జంట రైలు మార్గాలు ఉన్నాయి. వచ్చేపోయేటువంటి రైలు బండ్లు ఎన్నో ఆ కొమ్మలపై తిరుగుతున్నాయి. ఏ కొంచెము అటో ఇటో పక్కలు పడి ఉంటే ఏ రైలు బండి కింద పడి ఉండేవాడినాం. లేదా ఒక్క నిమిషం ఆలస్యమై ఉన్నా కానీ మీకిలి దగ్గరనే ఉన్నటువంటి బ్రిడ్జి కిందనైనా పడి ఉండేవాడిని. నాకు ఏ అపాయమును కలగలేదు. నా కళ్ళజోడు కానీ, చేతి గడియారము కానీ, జేబులో ఉన్నటువంటి పర్సు కానీ ఏ కొంచెమైనా చెడకుండా ఉండటాన్ని చూసి అంతా కూడా ఒక దైవ చిత్రముగా నాకు తోచింది. సుమారు 20 నిమిషములట్లే కూర్చున్నాను. నేను ఎక్కడున్నది, ఎందుకైనది, ఎక్కడ పోవలసింది తోచక కేకలు పెట్టాను. వినేవారెవరు? అంతలో ఒక లైట్ ఇంజిన్ నా వైపు వచ్చినది. కానీ నన్ను పలకరించేవారెవరు? ఆపద్బాంధవుడు ఆ సత్యసాయి. నా మొర ఎవరికి వినిపించనో ఏమో. కొద్ది క్షణాల్లోనే బేసిన్ బ్రిడ్జి స్టేషన్ మాస్టర్ గారు ఒక కానిస్టేబుల్తో నేను ఉన్నటువంటి చోటుకు వచ్చారు. నా టిక్కెట్ను గుర్తించి నన్ను బొంబాయి మెయిల్లోని ప్రయాణికునిగా తెలుసుకొని మద్రాసు జనరల్ ఆసుపత్రికి తీసుకొని పోయారు. ఇంతలో మా బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేయగా ఆయన అక్కడికి వచ్చాడు. డాక్టర్లు పరీక్ష చేసి ప్రమాదము ఎంత మాత్రము కూడా జరిగి ఉండలేదని నిర్ణయించారు. బ్యాంకు మేనేజరు మా ఇంటికి కుమారులకు టెలిగ్రాములు పంపించారు. నడుస్తున్నటువంటి రైలు బండి నుండి కింద పడిన వారిలో ఏ కొంచెమైనా దెబ్బ తగలకుండా ఉన్న వారు లేరని, ఇదంతయు ఒక దైవ చిత్రమని డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అదే సమయానికి అనంతపురంలో మా ఇంటి అందరూ నిద్రిస్తుండగా ఇల్లంతా కూడా ఒక్కసారిగా దేదీప్యమానముగా విరిగింది. నా సత్యమణి మేల్కాంచినది. ప్రత్యక్షముగా ఇదంతా కూడా గోచరించింది. ఆమెకు కలయో యథార్థమో అంతా కూడా సాయి మహిమయ అనుకొని భగవాన్ శ్రీ సత్యసాయిని స్మరించుకొని మరలా నిద్రపోయినదట. 1944 సంవత్సరంలో తొలుత శ్రీ సత్యసాయి బాబా వారు మా గృహమునకు వచ్చిపోయిన లగాయితూ నేటి వరకును ఇటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరుగుతున్నాయి. ఆ కారణమున నా ఇల్లారికి ఎట్టి అనుమానము తోచినా కానీ శ్రీ సత్యసాయి బాబా వారిపై భారం వేస్తూ ఉండటం ఆమెకు సహజం. తెల్లవారేసరికి మద్రాసు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే నా కుమారుడు ఒకడు మద్రాసుకు బయలుదేరాడు. నా భార్య మరొక కుమారుని మనుమరాలను వెంటబెట్టుకొని పుట్టపర్తికి బయలుదేరింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఈమెను సూచన తోడని, మద్రాసు వెళ్ళకుండా ఇక్కడికి వచ్చావే, ఆయనకి ఏమీ పర్వాలేదులే, అంతా నేను చూసుకున్నాను. నేను లేకపోతే మీ ఆయన ఏమయ్యేవాడో తెలుసా అని మద్రాసులో జరిగినటువంటి సంగతి అంతా కూడా ఆమెకు అక్కడే తెలియపరిచి ముందు రాత్రి అనంతపురంలో మా ఇంట వెలిగిన జ్యోతి తాను చేసిన హెచ్చరికనని సెలవిచ్చారట. నా కుమారులు మద్రాసు వచ్చి నన్ను కర్నూలుకు తీసుకొని పోయారు. అక్కడ నా కుమారుడు డాక్టర్గా ఉన్నందున నేను అక్కడ ఒక వారం ఉండవలసి వచ్చింది. నా పరుపు, పెట్టె వగైరా వివరములను రైల్వే అధికారులకు తెలిపి ఉంటని సుమారు 20 దినములకు నా సామాన్లన్నీ కూడా భద్రముగా ఉన్నట్లు మద్రాసు వచ్చి వాటిని తీసుకుపోవలసినట్లు రైల్వే అధికారులు నాకు తెలిపారు.
భగవాన్ శ్రీ సత్యసాయిసుడై నన్ను ఒక గండం నుండి తప్పించినాడని నేను నా కుటుంబంను నమ్మితిమి. ఇతరులు నమ్మినా నమ్మకపోయినా సర్వదా మేము వారి పాదసేవకులము. ఇట్లు తోటపల్లి చిదంబరయ్య, వకీలు, అనంతపురం. జై సాయిరామ్. జై సాయిరామ్, జై సాయిరామ్, బోలో జై సాయిరామ్, జై జై రామ్, బోలో జై సాయిరామ్, జై జై రామ్, అనాథ రక్షక సాయిరామ్, ఆపద్బాంధవ సాయిరామ్, ప్రేమ స్వరూప సాయిరామ్, ప్రేమావతార సాయిరామ్, పూర్ణావతార సాయిరామ్, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.